హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మటన్ కర్రీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మటన్ను బాగా కడుక్కొని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో మటన్ వేసి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలక్కాయలు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్లు పెట్టుకోవాలి. తర్వాత మరొక గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ముందుగా ఉడికించుకున్న మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ ఈ నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మటన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.